నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలలో ఉద్రిక్తత. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిరసన యత్నం. అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలింపు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు. డివిజన్ పరిధిలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. శ్రీకాళహస్తి డిపో మేనేజర్ మునిచంద్ర వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి సేవలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వారి కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో అలాగే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని అన్నారు. స్వామివారి దయతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణం అత్యద్భుతంగా జరిగిందన్నారు. అదేవిధంగా వచ్చే ఉగాదిని 14,000 పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా. నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది. వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచొని మాట్లాడుతున్నాను. నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, లేకపోతే గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరేదండి, పార్టీలతో సంబంధాలుగా అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వీరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. అమరావతిలో శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎలా బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి. అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.
నెక్స్ట్ టైం నేను ముందుకు చేస్తాను. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 6 మంది తమ సమస్యలు తెలుపగా 46 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రకాశం పార్కును ఉదయం 4:30 గంటలకు తెరవాలని, అన్నారావు కూడలి వద్ద బోర్ మోటార్ మరమ్మతులు చేయించాలని, మధురానగర్లోని తెలుగుగంగ కార్యాలయం వద్ద చెత్త వేస్తున్నారు నిరోధించాలని, నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్ పకోడా రోడ్డుపైన ఓపెన్గా కాలుస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని, రాధేశ్యామ్ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సౌండ్ ఎక్కువగా ఉందని, గోవిందనగర్ వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రకాశం పార్కులో డీజే సౌండ్ ఎక్కువగా ఉంది తగ్గించాలని, వాకర్స్కు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కన కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, నగరంలో నీటి వ్యాపారం ఊపందుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అరికట్టాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రామరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డీఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తిరుపతి అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి అలిపిరి వద్ద ప్రైవేటు వ్యక్తులకు హోటల్ నిర్మాణం కోసం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుమలలో జరుగుతున్న వ్యాపార దందాపై పోరాటం చేస్తున్నామన్నారు. పోరాటాలు చేసిన ప్రభుత్వ, టీటీడీ పెద్దలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎంతమంది చనిపోయారో చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను తాను ఇస్తానన్నాను, గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తామని చెప్పానని, 1,00,000 గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదని వాపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చెప్పారని, ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇవ్వడం అపచారమని తెలిపారు. తిరుమలలో ఉన్న సమస్యలపైన, జరుగుతున్న అపచారాలపైన, అవినీతిపైన, వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ, ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి, అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే, దీని మీద పాదయాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు, తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి, తిరుమలకు సంబంధించిన సమస్యలపైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామీజీలు, మాతాజీలు, సాధు పుంగువులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు: ఒకటి, స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు, హోటళ్లకు, స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని, ముఖ్యంగా జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు
స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి. సనాతన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మాకు విశ్వాసం ఉన్నది అని ప్రకటించుకోండి. లేదంటే మీ మాటలు కళ్ళబొల్లి మాటలుగా మిగిలిపోతాయి, చరిత్రలో విహీనం అయిపోతాయని మేము మరీ తెలియజేసుకుంటూ, సాధు సంతులుగా మేము ఆమ నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం కూడా మాకు సమాచారం ఇచ్చి గత ఫిబ్రవరి 18న మాట్లాడుకుందాం రండి అని ఆమ నిరాహార దీక్ష విరమణ చేశారు. కానీ మాకు ఇంతవరకు ఏ చర్చలకి పిలవలే. ఇటువంటి తరుణంలో మన హిందూ ముద్దుబిడ్డ రామచంద్ర యాదవ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు నికార్సుగా హిందుత్వం కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మద్దతుగా నిలిచి ఈరోజు తిరుమల పవిత్రత కోసం మనందరం కలిసి ముందుకు వెళ్దాం, పాదయాత్రగా వెళ్దామని వారు ఒక పిలిపివ్వడం జరిగింది. వారికి దీవెనలు అందిస్తూ సాధు సంతులందరూ కూడా వారి వెనక ఉంటూ తప్పక వారు చేసే ప్రతి కార్యక్రమానికి, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే ప్రతి విషయంలో కూడా సాధు పరిషత్ వారికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటున్నాం. పార్టీ నుంచి బహిష్కరించిన తాను వైఎస్ఆర్ అభిమానిగా కొనసాగుతానని బొమ్మగుంట రవి తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను దుద్యాల బాబన్నని పార్టీ నుండి రీకాల్ చేస్తున్న మిమ్మల్ని అని చెప్పి ఈ పట్టణ అధ్యక్షుడిగా ఒక 20 రోజులు అయింది ఎన్నిక మల్లం రవిచంద్రారెడ్డి ఆయన ఒక లెటర్ ప్యాడ్ లో రాసి అదొక చిత్తు పేపర్ పెట్టడం జరిగింది అందరికీ. నా మీద నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక బీసీని, ఒక కాపు కులస్తుడు దుద్యాల బాబన్నని ఆయన 40 ఏండ్లుగా ఉన్నాడు. నేను 37 ఏండ్లుగా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి అభిమానిగా కొనసాగుతూ ఉన్నాను. ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక విద్యార్థి తప్పు చేస్తే హెడ్ మాస్టర్ విద్యార్థిని తీసేయచ్చు. మరి విద్యార్థి హెడ్ మాస్టర్ని తీసేసినాడు. ఈడ జిల్లా ఉపాధ్యక్షుడిని, ఇది రాసుకోండి, జిల్లా ఉపాధ్యక్షుడిని తన విచక్షణ అధికారాలంట, అది విచక్షణ అధికారమా లేకుంటే నేను ఒక మాట కులహంకారం అంటాను. నేను నా జీవిత కాలంలో ఎక్కడా ఒక్కరోజు కూడా తప్పటడుగలేదు రాజకీయాలలో. ఎప్పుడూ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. ఈ ఊర్లో వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకుని అభినయ్ రెడ్డి తిడతా, తిట్టిన వ్యక్తికి అధ్యక్షుడు ఇచ్చాడు. అవమానించడం కాదు, అవమానించినట్టయితే జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడాలి ఒక బలహీన వర్గాలతో, లేదు కమిటీ వేసి ఏం జరుగుతుందని పంపించాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పార్టీలో మేము మిమ్మల్ని మోయాలి, లేదంటే మమ్మల్ని పక్క పంపిస్తారా? ఒక కాపు వ్యక్తి 40 ఏండ్లుగా ఉన్నాడు ఈ ఊర్లో. ఆ వ్యక్తి నిన్ను నమ్ముకొని వాళ్ళ కాపులకంతా కూడా దూరం అయ్యి అలాంటి వ్యక్తిని అవమానిస్తారా? నాకు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అని మీరు చెప్తున్నారు. జిల్లాకు అధ్యక్షుడు ఒకడు ఉంటారు, ఉపాధ్యక్షుడు ఒకడు ఉంటారు, నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడు అంట. ఏడ్సే పిల్లోడికి ఎవరన్నా ఉంటే వాడికి పెట్టండి పప్పులు బెల్లం, నాకొద్దు అని చెప్పిన. నేను ఏడ్చేవాడు కాదు, ప్రేమతో ఉండేవాడిని. కరుణాకర్ రెడ్డి పైన, రాజశేఖర రెడ్డి పైన ప్రేమతో కొనసాగేవాడిని. ఏమే నువ్వు నియోజకవర్గానికి ఒకడంట డైరెక్టర్ని అంటున్నారు మీరు. 14,000 జీతం 3 నెలలకే రాజీనామా చేసిన పనికి మాలినోడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి 80 ఏళ్ళు 79 ఏళ్ళు వయసోడికి ఇచ్చి ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ 13 జిల్లాలలో నీ పార్టీని మోసి వైసీపీకి ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చి ఇన్ని కష్టాలు చేస్తే నేను డైరెక్టర్ అంట, వాడు చైర్మన్ అంట. వినండి మీరు, నేను కరుణాకర్ రెడ్డి మనిషిని, కరుణాకర్ రెడ్డి శిష్యుణ్ణి అని ఊర్లో ఎవరినైనా పెట్టమను. నా ఇంటికి బొమ్మన కరుణాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లని 95లో రాశాను, చూడుకోండి, అట్టే ఉంటుంది. నేను నీ దగ్గరికి వచ్చేసి అన్నా ఉన్నా అనేసి ఆడపోయి జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు నైనా. నేను నా బడిహీన వర్గాల ఆత్మగౌరవాన్ని అమ్మేవాడు కాదు నైనా. నేను ఎప్పుడూ కరుణాకర్ రెడ్డి శిశుడు, రాజశేఖర రెడ్డి అబ్బా నేనే చెప్తాను. నేను ప్రైవేటు వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు రూపేష్ కుమార్ తెలియజేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ట్రావెల్స్ సభ్యులందరి మద్దతుతో రూపేష్ కుమార్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ల ఐక్యత చాటి చెప్పేందుకు తోడ్పాటునందిస్తానని పేర్కొన్నారు. నేను
ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా మనమంతా ఒకటిగా ఉండాలి. మనకి ఏ ప్రాబ్లం రాకూడదు. ఏ పోలీసు వాళ్ళు కానీ ఏ నాయకుడు కానీ మనకి సమస్య వచ్చినా మనమే ముందుండి మనం ఐకమత్యంగా ఇప్పుడు బాబాయ్ చెప్పినాడు, నాయనా మేము పాత వాళ్ళము కొత్త వాళ్ళము అని చెప్పినాడు. అవన్నీ కాకుండా మనం అంతా ఒకటిగా ఉండి ఈ డబ్బులన్నీ చేర్చి పెట్టుకొని ఏదన్నా నాయకులుగా మనం అంతా మనకు ఉపయోగపడగలిగినా ఒక మంచి కార్యం సాధించాలా. మనకంటూ ఒక విలువ తెచ్చుకోవాలా. బస్ స్టాండ్లో ఏ పోలీసు దగ్గర పోయినా కానీ నాయకుల దగ్గర పోయినా మనం విలువ తెచ్చుకోవాలా. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకష్టహర చతుర్థి అని, పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని చెబుతారని తెలిపారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆదిస్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డిపి ఆనంద్, మురళి, వాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, నాదముని రెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన తిథి సంకటహర చతుర్థి. అది ప్రతి నెల మన వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ దీంట్లో ఉండే వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తాం. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆనందం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కావాలి అని ఆయన కోరుకుంటూ ఈరోజు విశేషంగా సోమవారము శివునికి విశేషం. శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు. అంత విశేషంగా సోమవారం ప్రదోష సమయం సాయం సంధ్యావేళ సంకటహర చతుర్థి. అందువల్ల అందరికీ ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టి మనకి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం తిరుపతి పట్టణంలోని స్థానిక రవీంద్ర భారతి పాఠశాల, ఎంజీఎం పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థతకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ఉన్నారు. తిరుపతి నగరంలో ఎక్కడా భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 35వ వార్డులో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. వీటిని అరికట్టేందుకు తగు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్నులు, నీటి పన్నులు తదితర పన్నులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సకాలంలో పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రామరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, మేనేజర్ హాసిం, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చకులు స్వామివారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదిస్వామి, సురేష్ స్వామిల ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. వర్సిటీ అధికారులు, విద్యార్థులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఇంజనీర్ తాండవకృష్ణ, ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కేఎన్ రాజా, వెంకట్రామయ్య, ప్రసాద్, సిరిగిరి రమేష్ బాబు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోలు హరినాథ్, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జయంతి కుమార్, చంద్రబాబు నాయుడు, కేశవుల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు, పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి, హోమాలు వేసి, ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యాము. కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ, అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనం. దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చేటువంటి విద్యార్థులు, అధ్యాపకులు మరియు వారి తల్లిదండ్రుల యొక్క అభీష్టం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయ పాలక మండలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మూర్తిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలైనటువంటి 3వ వార్షికోత్సవంలో చక్కగా రంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమంతో చక్కగా స్వామివారి వార్షికోత్సవాన్ని నిర్వహించి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి భక్తులందరినీ అనుగ్రహించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కృపకు. రేణిగుంట మండలంలోని కరకంబాడి కట్టపుట్టాలం ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కట్టపుట్టాలం ఆలయం వద్ద వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్లో నూతన నటులతో కూడిన శంభో సినిమా బృందం షూటింగ్లో పాల్గొన్నారు. శంభో షూటింగ్ సినిమా శుభారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. శంభో చిత్రం డైరెక్టర్ సోమసుందరం, కెమెరామన్ యుఎస్ విజయ్, నూతన నటీనటులతో షూటింగ్ బృందానికి కట్టపుట్టాలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. డైరెక్టర్ సోమసుందరం మాట్లాడుతూ శంభో చిత్రం సనాతన ధర్మ సినిమాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సినిమా సనాతన ధర్మానికి సంబంధించి అడ్డమైన వాళ్ళు, మన ధర్మం యొక్క పవర్ తెలియని వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పడానికి తీస్తున్న సినిమా ఇది. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హిందూ ధర్మాన్ని ఎవడైనా ఏమైనా మాట్లాడితే వేరే లెవెల్లో బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేసి తీస్తున్న సినిమా ఇది. దీనికి అందరూ సపోర్ట్ చేస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే చెప్పాను కదా, ఎవడంటే ఎవడు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ దీని యొక్క లోతు, ధర్మం, పవర్ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్పడానికి తీస్తున్నాం సినిమా. బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమి తెలియని వాళ్ళని ఎట్లెట్లో డైవర్ట్ చేస్తున్నారు. వీటన్నిటిని అరికట్టడానికి ఈ సినిమా తీస్తున్నాం. ఏమి తెలియపరుస్తుంది అంటే మన భారతదేశం ఎప్పటి నుంచి ఎంత పవర్ఫుల్గా ఉంది. మిగిలిన దేశాల్లో ఏబిసిడీలు కాదు కదా, ఆలు కాదు కదా, ఏమీ రానప్పుడు మోగ భాష మాట్లాడుకున్న టైంలో ఇక్కడ మన రాజులు, మన రాజ్యాలు, కవిత్వాలు, కవులు ఉండేవాళ్ళు. అక్కడ ఆకులాలను కట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏదో డెవలప్ అయిపోయినారు, మన దేశం ఏదో చిన్నది అయిపోయిందని చెప్పి ఇప్పుడు మనం ఏదేదో మాట్లాడేస్తున్నాం మన ధర్మం గురించి. ఈ ధర్మం యొక్క పవర్ చెప్పడానికి సినిమా తీస్తున్నాం అన్నమాట. ఈ అమ్మవారి గురించి ఈ మూవీ తీస్తున్నాము. ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా ఏమేమో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ నోరు ముయించాలని, హిందూ ధర్మం గురించి వాళ్ళందరూ నోరు ముయించాలని ఈ మూవీ తీస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుందనేసి మేము ఆశిస్తున్నాం. వాయుపుత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ 3 పేరుతో ఈరోజు కొత్త సినిమా నిర్మిస్తున్నాం. మన భారతదేశ
చరిత్రని ఎవరికి వాళ్ళుగా ఎలా అంటే అలా వక్రీకరిస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా మేము మన భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచాలని ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కావలసి ఉండగా ఉదయం 9 గంటల నుండి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించారు. ఉదయం 10 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉండగా 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. కాగా ఉదయం 9 గంటల వరకు రాహుకాలం కావడంతో రాహుకాలం ముగిసిన తర్వాత విద్యార్థులు ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా 11,005 మంది బాలికలు, 10,243 మంది బాలుర విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి చిత్తూరు నగరంలోని కిరింపేట మున్సిపల్ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర 21,000 విద్యార్థినులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు. ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ విషయం ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ పాల్పడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ, సెంటర్స్ దగ్గర కానీ కఠినమైన చర్యలు చేపడతాయని మీకు తెలియజేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీకాళహస్తిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాళహస్తిలో సోమవారం వివిధ కేంద్రాల వద్ద 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షలు బాగా రాసి తమ పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తామని, రాష్ట్ర ర్యాంకులు సాధించడానికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మార్చి 17 కావడంతో ఈ రోజు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు మొదటి రోజు కావడంతో తెలుగు ఎగ్జామ్ రాయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా సెంటర్ నారాయణ పడింది. నేను నారాయణలో తెలుగు ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఇప్పుడు లాస్ట్ టైం మా స్కూల్లో లక్ష్మీప్రియ అక్క 596 మార్క్స్తో వచ్చింది. స్టేట్ 4th ర్యాంక్, డిస్ట్రిక్ట్ 1st ర్యాంక్తో వచ్చింది. ఈసారి మేము దాన్ని బీట్ చేయాలనేసి ఈ పరీక్షలు బాగా రాసి మా స్కూల్ శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్కి, మా టీచర్స్కి అందరికీ మంచి పేరు తెస్తామని చెబుతున్నాము. థ్యాంక్స్. 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మార్చి 17 తెలుగు పరీక్ష జరుగుతుంది. నా సెంటర్ గర్ల్స్ స్కూల్ కావడంతో నేను గర్ల్స్ స్కూల్ కు వచ్చున్నాను. బాగా ఎగ్జామ్ రాసి మా స్కూల్ కి, మా ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తెస్తాను. గత పరీక్షల్లో లక్ష్మీప్రియ అక్క 596 తెచ్చింది. దాన్ని నేను ఎలాగన్నా సాధించాలి, దానికన్నా ఎక్కువ మార్కులు తేవాలని కృషి చేస్తున్నాను. ఈ ఎగ్జామ్లన్నీ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ కి మంచి పేరు తెస్తున్నానని
సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటి రోజున తెలుగు ఎగ్జామ్ రాసేదానికి వచ్చాను. ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ కి మంచి పేరు తెద్దామని వచ్చాను. మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ కి మంచి పేరు తెస్తానని. భారతదేశ సంప్రదాయానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాల ఉత్పత్తులను ఆదరించాలని విజయం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు తెలిపారు. డ్వాక్రా గ్రామీణ చేనేతల ఆధ్వర్యంలో చిత్తూరులోని సీఎం కళ్యాణ మండపంలో హస్తకళా ఉత్పత్తుల మేళా ఆదివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన కూరగాయల చెన్నకేశవ నాయుడు మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కళా ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతున్న కాలంలో ప్రభుత్వం చేనేత కళాకారులను ఆదుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత మేళా నిర్వాహకులు ఉమేష్ మాట్లాడుతూ తమ మేళాలో కలంకారీ, పోచంపల్లి, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల్, ఉప్పాడ, ధర్మవరం, కాశ్మీరీ, బెంగాలీ, భాగల్పూర్ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 30వ తేదీ వరకు జరిగే ఈ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శన సీఎం కళ్యాణ మండపంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ ప్రపంచీకరణ పరిస్థితుల్లో చేనేత కార్మికులకి, దీన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటూ ఈ చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఈ ప్రదర్శనలకి చేయూతనిస్తూ ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందరూ, మన ప్రజలందరూ ఈ చేనేత హస్త కళాకారుల్ని ఆదుకోవడం కోసం మనమందరూ ఈ చేనేత వస్త్రాలని వాడుకోవాలని, ఈవెన్ నేను కూడా ఎప్పటి నుంచో ఈ చేనేత వస్త్రాలు వాడుతూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మన ప్రజలందరూ, చిత్తూరు పట్టణ ప్రజలందరూ ఈ చేనేత వస్త్రాలను ఆదరించాలని, ఈ సీఎం కళ్యాణ మండపంకి వచ్చి అందరూ కూడా మీకు ఏమేమి కావాలో సెలెక్షన్ చేసుకొని మన వంతు సహాయ సహకారాలు అందించాలని. ఈ రోజున మన చిత్తూరు సీఎం కళ్యాణ మండపంలో చేనేత హస్తకళలు ఎగ్జిబిషను అండ్ విక్రయం బిగినైందండి. ఈ రంజాను, ఉగాది పండుగ సందర్భంగా మా ఫ్రెండు పెట్టాడు, ఉమేష్ అని అతను ఆర్గనైజింగ్ చేసి, మీరందరూ కూడా వచ్చి ఈ చేనేత వస్త్రాలను ఆదరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా దగ్గర పొందూరు కద్దరు, ఖాదీ కాటను, టవల్సు, లుంగీలు, కర్చీఫ్లు, పోచంపల్లి ఐటము, అన్ని రకాల చీరలు, వెంకటగిరి చీరలు, గద్వాల్ శారీసు, కాటన్ శారీసు, భాగల్పూర్ సిల్క్, నైటీలు అన్నీ కూడా కాటను అతి తక్కువ ధరలకు లభించును. మీ చిత్తూరు ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులు అందరూ మా దగ్గరికి వచ్చి మా దగ్గర చూసి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాము. ఈ నెలాఖరు దాకా ఉంటుందండి, 30వ తారీఖు దాకా ఉంటుంది. అందరూ ఒకసారి దర్శించవలసిందిగా కోరుతున్నాం. 10వ తరగతి విద్యార్థుల కోసం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు శ్రీకాళహస్తి డిపో మేనేజర్ మునిచంద్ర తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 4 బస్సులు ఏర్పాటు చేసినట్లు శ్రీకాళహస్తి డిపో మేనేజర్ మునిచంద్ర తెలియజేశారు. విద్యార్థులను ఉదయం పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చడం, తిరిగి వారిని పరీక్ష అనంతరం స్వస్థలాలకు ఉచితంగా చేర్చడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా వారి యొక్క ఆల్ టికెట్ ఆధారముగా బస్ పాసు ఉన్నా లేకపోయినా వారి యొక్క సొంత ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రమునకు, తిరిగి పరీక్షా కేంద్రము నుంచి వారి సొంత ప్రదేశమునకు ఉచిత బస్సు సౌకర్యము కల్పించబడును. దీనిని ప్రతి విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అంతేకాకుండా శ్రీకాళహస్తిలోని గురుకుల పాఠశాలల నుంచి విద్యార్థులను మా యొక్క బస్సులలో తీసుకుని పరీక్షా కేంద్రముల వద్ద వదిలి పరీక్షల అనంతరం తిరిగి వారిని వారి యొక్క పాఠశాలలకు చేరవేయడం జరుగుతున్నది.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు కల్పించాల్సిన ఐఆర్ ఇవ్వాలని, అదేవిధంగా 12వ పీఆర్సీ నియమించి కమిషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదేవిధంగా డిఆర్ఎస్, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ముందుగా ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ను కట్టించుకోవడం జరుగుతుందని, దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాస్ట్లెస్ కార్డు ద్వారా వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్నయ్య, పళని, శివ, నారాయణ తదితరులు ఉన్నారు. మా సమస్యలపైన వినతి పత్రాలు సమర్పించమని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మేము ఈరోజు ఎంఆర్ఓని కలిసి మా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈరోజు మేము సమర్పించడం జరిగింది. ప్రధానమైన సమస్యలు ఏమంటే ప్రధానంగా ముఖ్యంగా ఐఆర్ ఇవ్వాలనేసి, 12వ పీఆర్సీని నియమించి దాన్ని కమిషన్ ఏర్పాటు చేయాలనేసి ఇది ప్రధాన డిమాండు. ఆ తర్వాత మాకు రావాల్సినటువంటి డిఆర్ఎస్ అయితేనేమి, మన పీఆర్సీ బకాయిలు అయితేనేమి అవన్నీ కూడా వెంటనే చెల్లించాలనేది ఒక రెండవ డిమాండు. ఇక మూడవది ఏంటంటే ఈహెచ్ఎస్ కింద ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తే మీరు మెడికల్ రీఎంబర్స్మెంట్ చేసుకోండి, ముందుగా డబ్బు కట్టండి అని చెప్పేసి వైద్యులు చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఏదైనా కానీ ఈహెచ్ఎస్ కార్డు ఉంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ప్రతి ఒక్కరికి, ప్రతి పెన్షనర్కి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుమల వెంకన్న సేవలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందన్నారు. రాజకీయ ఉపన్యాసాలకు వేదిక కాకుండా తిరుమలలో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా చేస్తున్న టీటీడీ చైర్మన్ను ఆయన అభినందించారు. మరో 4 నెలల అనంతరం తాను రాజకీయం గురించి వివరిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. ఈరోజు మరి ఆదిదేవుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. చాలా సంతోషం. మరి ఆయన ఎన్నిసార్లు మనం దర్శించుకున్నా కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అనుభూతి. మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ముఖ్యంగా మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చైర్మన్ గారిని అభినందించేది ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలకి తావకుండా ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేయడం అనేది చాలా సంతోషం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుమల యొక్క పవిత్రతని కాపాడే విధంగా అందరం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చైర్మన్ గారిని, సభ్యులను కూడా అభినందిస్తున్నాం. ఇంకా టైం ఉంది కదా తమ్ముడు, ఇంకా 4 ఏళ్ళు త్వరలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాం. రేణిగుంట సమీపంలోని అమరా హాస్పిటల్లో ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ టావీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి భారతదేశ హృదయ సంరక్షణలో గణనీయమైన విజయాన్ని సాధించిందని అమరా హాస్పిటల్ చైర్పర్సన్ రమాదేవి గౌరినేని తెలిపారు. రేణిగుంట సమీపంలో ఉన్న అమరా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ చైర్పర్సన్ రమాదేవి గౌరినేని డాక్టర్ శివకృష్ణలు మాట్లాడుతూ కార్డియాలజీ విభాగంలో నైపుణ్యం కలిగిన వైద్య బృందం తీవ్రమైన స్టెనోసిస్తో డిజనరేషన్ అయోర్టిక్ వాల్వ్తో బాధపడుతున్న 65 ఏళ్ల ఓ మహిళకు ట్రాన్స్ కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ టావీను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ కేసు ఫ్రాక్చరల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో గణనీయమైన విషయాన్ని సూచించిందని తెలిపారు. ప్రస్తుతం రోగి డిశ్చార్జ్ అయి ప్రస్తుతం బాగున్నట్లు తెలిపారు. ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ టావీ టీఏవిఆర్ అని కూడా పిలుస్తారని, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వ్యాధిగ్రస్తుడైన బృహద్దమని కవాటాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించే క్యాథెటర్ ఆధారిత ప్రక్రియ అన్నారు. ప్రధానంగా తీవ్రమైన బృహదమని స్టెనోసిస్ చికిత్సకు ఉపయోగపడుతుందని, అలాగే అధిక లేదా ఇంటర్మీడియట్ సర్జికల్ రిస్క్ ఉన్న రోగుల్లో ఈ ప్రక్రియ క్యాథెటర్ ద్వారా నిర్వహించబడుతుందన్నారు. ప్రస్తుతం ఈ లోపాలను కనిష్ట ఇన్వాసివ్ విధానాలతో సరిచేయడం సాధ్యం చేస్తుందని, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఓపెన్ హార్ట్ సర్జరీకి సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ బృందానికి కార్డియాలజీ విభాగం డాక్టర్ వెంకట శివకృష్ణ, డాక్టర్
డాక్టర్ వెంకటేష్ గురజాల, డాక్టర్ నాగరాజ్ మకం, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్లు డాక్టర్ సయ్యద్, మొహమ్మద్, నౌషద్, కార్డియాక్ అనస్థీషియస్ట్ డాక్టర్ హేమంత్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు మాకు. ఇది మీతో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషం. ఈ మధ్య టావి అనేది ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేశాము. అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ మామూలుగా చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా, చెస్ట్ ఓపెన్ చేయాలా, అండ్ బాగా డీప్ అనస్థీషియా ఇవ్వాలా. దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అట్లా చేయాల్సి అవసరం లేకుండా క్యాథెటర్ ద్వారా అయోర్టిక్ వాల్వ్ అంటే ఇది హార్ట్కి పెద్ద వెసల్ అయోర్ట బ్లడ్ పంప్ చేసే అయోర్ట మధ్యలో అది రిప్లేస్ చేశారు. అది స్టినోస్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వకుండా కళ్ళు తిరిగి పడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, వేరే ఆర్గన్ డ్యామేజ్ రావడం ఇవన్నీ అవుతాయి. ఇలా చేయగలిగిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన హాస్పిటల్లో ట్రాన్స్ క్యాథెటర్ అయార్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ జరిగింది. సో ఇది ఎందుకు మీకు చెప్పదలుచుకున్నామంటే, సో టావర్ కానీ ట్యావీ కానీ ఒకప్పుడు ఓన్లీ మెట్రో సిటీస్ మాత్రమే పరిమితం అయ్యేటివి. సో ఇక్కడ నుంచి మనం చేసుకోవాలంటే చెన్నైకి పోవడమో, లేదా సిఎంసి వెల్లూరుకి పోవడమో, లేదా హైదరాబాద్కు బెంగళూరుకు పోవాల్సి వచ్చేది. సో మేడం వాళ్ళు ఒక సదుద్దేశంతో మన తిరుపతి ప్రజలకి, మన రాయలసీమ ప్రజల కోసం ఇంత పెద్ద హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసి మా అందరికీ ఇక్కడ మన లొకాలిటీ ఉన్న పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినారు. సో ఆ అవకాశాన్ని మేము డెఫినెట్గా 100% సద్వినియోగం పరుచుకుంటున్నాం. సో ఇప్పుడు ఈరోజు అన్ని కాంప్లెక్స్ కార్డియాక్ ప్రొసీజర్స్ మన తిరుపతిలో, మన హాస్పిటల్లో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుమలలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి ఆలయం ఎదుట బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, శ్రీనివాసానంద స్వామీజీలతో పాటు కొంతమంది స్వామీజీలు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకుని వారిని తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయశేఖర్ మాట్లాడుతూ తిరుమలలో ధర్నాలు, నిరసనలు చేయడం నిషిద్ధమన్నారు. తిరుమలలో తాము నిరసన చేయమని శ్రీనివాసానంద, రామచంద్ర యాదవ్ ముందుగానే చెప్పారని, అందుకు సంబంధించి తిరుపతిలోనే వీరికి నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. అయినా వీరు టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద వీరు నిరసనకు దిగారని, ఈ నేపథ్యంలోనే నిరసనకారులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు. నమో వెంకటేశయ్య, మేము ఏ డిమాండ్లతో అయితే తిరుమల స్వామివారికి విన్నవించుకోవడానికి వచ్చామో ఆ డిమాండ్ల పైన ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటన చేసేంత వరకు మౌనంగా ఇక్కడ కూర్చుంటున్నాము. స్వామివారి దీక్షల రిప్రజెంటేషన్ ఇదే రిప్రజెంటేషన్ అన్న. మేము మౌనంగా కూర్చుంటున్నాం. మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. అన్న ముఖ్యమంత్రి గారు 18వ తేదీ నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాట చెప్పారు. మరి ఆయన క్వశ్చన్ చేయండి, తర్వాత నన్ను క్వశ్చన్ చేయండి. నేను మాట తప్పానంటున్నారు కదా, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మాట తప్పారు. తిరుమల విషయంలో సమాధానం చెప్పాలన్నా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నా. మీరు ఏం చేసిన సిద్ధంగా ఉన్నానన్నా. మీరు లాఠీ చార్జ్ చేయండి, షూటర్ సైట్ ఆర్డర్స్ తెచ్చుకోండి, ఏమైనా చేయండి. అన్నిటికీ తెగించి ప్రాణం పైన ఈ రోజు ఇక్కడ సమస్య క్లియర్ అయ్యేంత వరకు, సమస్య పైన పరిష్కారం వచ్చేంత వరకు అయితే మాత్రం లేసే ప్రశ్నే లేదు. లాఠీ చార్జ్ కుట్రలు తిట్టలంటే ఇట్లా అడుగుతాను నేను. సమస్య మీద కాదు కదా, కరెక్ట్ కాదు. ఇది దేవాలయం మేము
ముంతాజ్ హోటల్ మాకు వద్దు, దయచేసి మా ముంతాజ్ హోటల్ పెట్టొద్దు. ఏడు కొండలు పాడు చేయొద్దు, దయచేసి ముంతాజ్ హోటల్ మాకు వద్దు. గోశాలు పెట్టండి, దైవ కార్యాలు చేయండి, అంతేగాని హోటల్ మాకు వద్దు. ఇంటర్నేషనల్ హోటల్ తిరుపతి వ్యాపార కేంద్రంగా చేయొద్దు, తిరుపతి వ్యాపార కేంద్రం చేయకండి దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం దయచేసి ముంతాజ్ హోటల్ రద్దు చేయండి, మాకొద్దు. వ్యాపారదారులు మార్చకండి, తిరుపతి దయచేసి పనాపు చేయాలి, జరుగుతున్న పనాపు చేయాలి, జరుగుతున్న పనాపు చేయాలి, ముంతాజ్ హోటల్ జరుగుతున్న పనిని ఆపు చేయాలంటేనే ఈ పరిష్కారం అయ్యేంత వరకు అక్కడ ఎలాంటి పని జరగకూడదు. ఇది మా హిందువుల స్వామీజీల ప్రతిజ్ఞ, ఆపు చేయాలంటేనే. మొట్టమొదటి రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో అమరా హాస్పిటల్ మరో మైలురాయిని సాధించిందని అమరా హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ రమాదేవి గౌరని తెలిపారు. అమరా హాస్పిటల్లో సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ రమాదేవి గౌరని డాక్టర్ రవిలు మాట్లాడుతూ మొట్టమొదటి రోబోట్ సహాయక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలతో పాటు రోగుల విశ్వాసాన్ని మెరుగుపరిచిందన్నారు. రేణిగుంటలోని అమరా హాస్పిటల్లో మొట్టమొదటి రోబోట్ సహాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించి రాష్ట్ర వైద్య ప్రమాణాలను కొత్త స్థాయికి పెంచి ఈ మార్గదర్శక శస్త్రచికిత్స వైద్య రంగంలో తాజా సాంకేతికతను స్వీకరించడానికి సంస్థ అంకితభావానికి ప్రతిబింబమన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్స రాక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేస్తుందని, రోగులకు గతంలో లేని అధునాతన చికిత్సా సాంకేతికతలను అందుబాటులోనికి తెస్తుందని భావిస్తున్నారన్నారు. ఈ రోబోట్ మోకాలి కీలు యొక్క 3D రియల్ టైమ్ మోడల్ను నిర్మిస్తుందని, రోగి నిర్దిష్ట ప్రణాళికను అనుమతిస్తున్న ఇంప్లాంట్ల యొక్క సరైన స్థిరీకరణ అమలును నిర్ధారిస్తుందని, దీని ఫలితంగా మరింత శాశ్వత ఫలితాలు లభిస్తాయన్నారు. ఎమర్జెన్సీ ట్రామా కేర్తో స్టార్ట్ చేద్దాం అనుకుని మళ్ళీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ప్రారంభించాము. కానీ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్పెషాలిటీస్ దట్ అమరా హాస్పిటల్ ఇస్ ఫేమస్ ఫర్ ఈజ్ ఆర్థోపెడిక్స్. ఆర్థోపెడిక్స్లోని ప్రతి స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు హ్యాండ్ అండ్ ఫుట్ కానీ, స్పైన్ కానీ, అది పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ కానీ, టోటల్ జాయింట్స్ కానీ. కొత్త ఎడిషన్ ఏమంటే ఆర్థోపెడిక్స్లో రోబోటిక్ మెషిన్ యాడ్ చేయడం. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా బాగా ప్లానింగ్ అదంతా సులభమయ్యి తొందరగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడటానికి మన టోటల్ జాయింట్ సర్జన్ డాక్టర్ రవి వస్తున్నారు మాట్లాడటానికి. రోబోటిక్ నీ సర్జరీ చేశామండి. సో దాని గురించి ఈ ప్రెస్ మీట్. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇన్నాళ్ళు మెట్రోస్ మాత్రమే సీమితమైంది, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు. సో అది ఇప్పుడు మన ప్రాంతంలో జనాలకి బెనిఫిట్ అవ్వాలని మన చైర్మన్ అయిన డాక్టర్ ప్రసాద్ గౌరినేని ఆరు మళ్ళీ ఎండి అయిన రమా మేడం గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ అంటే దాంతో ఏం బెనిఫిట్, ఎందుకు మనకి ఈ జనాలకు కావాలి అంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా ప్రిసైజ్ అండ్ అక్యురేట్ సర్జరీ. ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో మనకి ప్రతి పేషెంట్కి సైజ్ డిఫరెంట్ ఉంటుంది. మనం వేసే ప్రాస్థెసిస్ ఏముందో లోపల ఆ సైజ్ అందరికీ సేమ్ సైజ్ ఉండదండి. బట్ రోబోలో మనము ప్రిసైజ్గా ఆ పేషెంట్కి ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ మాత్రమే మనము ఫిట్ చేయగలం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. వీరితో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ కూడా పాల్గొన్నారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో లబ్ధిదారుల సమస్యలపై కలెక్టర్ అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు సిబ్బంది అందించారు. కాగా రెవెన్యూ శాఖకు 165, వాటర్ రిసోర్స్కు 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 8, పోలీసు శాఖకు 17, ఎస్ఎస్ఎల్ఆర్కు 7, ఎక్సైజ్ శాఖకు 1, పంచాయతీరాజ్కు 13, సివిల్ సప్లైస్కు 6, విద్యాశాఖకు 1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు 1, ఎంప్లాయ్మెంట్కు 2, రూరల్ డెవలప్మెంట్కు 1, ఏపీఎస్ఆర్టీసీకి 2, రూరల్ ప్రావర్టీకి 4, కాలేజ్ ఎడ్యుకేషన్కు 1, ఉన్నత విద్యకు 1, నేషనల్ హైవేస్కు 2, ఏపీఎస్పీటీసీఎల్కు 4, హౌసింగ్కు 2, సాంఘిక సంక్షేమ శాఖకు 5, గిరిజన సంక్షేమ శాఖకు 1, ఐసీడీఎస్కు 1 వెరసి 250 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని పీజీఆర్ఎస్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర స్వామివారి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామివారి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలలో ఉద్రిక్తత, అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన టీటీడీ భూములను రద్దు చేయాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిరసన యత్నం, అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలింపు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశాలు. డివిజన్ పరిధిలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, శ్రీకాళహస్తి డిపో మేనేజర్ మునిచంద్ర వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.